సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. దేవునికి ఇష్టలు ఎవరు, దేవుని ఇష్టాలు ఏంటి అనే పాఠాన్ని నేర్చుకుందామండి. దేవునికి ఇష్టలు ఎవరు? దేవుని ఇష్టాలు ఏమిటి? అనే విషయాన్ని మనం ఆలోచించేద్దామండి. ఇష్టము, ఇష్టలు అంటే ఇష్టము అంటే ఏంటండి? కోరిక. బైబిల్లో ఎక్కడైనా దేవుడి చిత్తం అన్నా, దేవుడి ఇష్టమన్నా, దేవుని యొక్క కోరికను తెలియజేస్తూ ఉందండి ఆ మాట. ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని 3 భాగాలుగా మనం విభజించుకుంటే, కొంతమందికి దేవుడు ఎవరో తెలియక కొంతమంది ఉంటారు. మరి కొంతమందికి దేవుడెవరో తెలుసు కానీ దేవునికి కొన్ని ఇష్టాలు ఉంటాయనే సంగతి తెలియదు. మరి కొంతమంది దేవుడికి కొన్ని ఇష్టాలు ఉంటాయని తెలుసు కానీ ఆ ఇష్టాలను వారు నెరవేర్చరు. ఈ మూడింటిలో మనదే వర్గమో ఎవరికి వాళ్ళమో ఆలోచన చేసుకుందామండి. దేవుడికి కూడా ఇష్టం ఉంటుందా? ఎందుకు ఉండదండి? పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ కూడా ఇష్టాలు ఉంటున్నాయి. వాళ్ళకి నచ్చింది తింటారు, వాళ్ళకి నచ్చినవి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి నచ్చినవి చూస్తారు, వాళ్ళకి నచ్చిన చోటుకే వెళ్తారు. అలాగా మనం వద్దంటే కూడా మానరు కదండి. అవసరమైతే గొడవలైనా ఆడతారు, అవసరమైతే దెబ్బలైనా కాస్తారు. కానీ మనిషి తనకు నచ్చింది చేయడానికే తన పంతాన్ని నెగ్గించుకోవడానికి చూస్తాడండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎదిరిస్తే అవసరమైతే ప్రాణాన్నైనా తీసుకుంటాడు తప్ప తనకు నచ్చలేనిది చేయడానికి ఇష్టపడ్డు. అది మనిషి నైజం. మన ఇంటికి వచ్చిన బంధువులకి కూడా మీరేం తింటారండి అని అడుగుతామా, లేకపోతే మనకు నచ్చింది ఏదో వండి పడేస్తామా? వింటామా? మీకు ఏది ఇష్టం చెప్పండి, టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా అని అడుగుతామా, అడగమా? అంటే ప్రతి మనిషికి కూడా ఇష్టాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తి ఇష్టాలని గౌరవించాలనే ఉద్దేశంతో ఏం చేస్తాం? వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన చేతనైనంత మటుకు అవతల వాళ్ళ ఇష్టాలని నెరవేర్చడానికి కృషి చేస్తాం. ఏంటి, ఒక మనిషి విషయంలోనే మనం ఎలా ఉన్నప్పుడు మరి 3 లోకాలను కలుగు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడికి మనసు ఉండదా? ఆయనకంటూ ఇష్టాలు ఉండవా? ఆయనకంటూ కోరికలు ఉండవా? ఏంటమ్మా? ఆయనకి కోరికలు ఉంటాయి. ఆయన కోరికలన్నీ కూడా మన గురించే కోరుకుంటాడండి ఎప్పుడు కూడా. తల్లిదండ్రుల కోరికలు ఏంటి అంటే, మా పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి, మా పిల్లలకి మార్కులు రావాలి, మా పిల్లలకి ఉద్యోగం రావాలి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, మా పిల్లలకి పిల్లలు పుట్టాలి. ఇవే కదా మన కోరికలు. ఏమండి? అలాగే దేవుడికి కూడా కోరికలు ఉంటాయి. ఆయన కోరికలు కూడా మన గురించేనండి. ఆయనకంటూ సపరేట్ కోరికలే ఉండవు. ఆయన ఏ కోరుకున్నా, ఆయనకి ఏది ఇష్టమైనా అదంతా కూడా మనకు సంబంధించే. ముందుగా ఆయన ఇష్టాలు ఏంటో కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దామండి. దేవుని ఇష్టాలు ఏంటో తెలుసుకోవడానికి మొదటి భాగంలో ప్రయత్నించేద్దాం. దేవుని ఇష్టాలు ఏమిటి? దేవుని ఇష్టాలు ఏంటి అని బైబిల్లో మనం చదివితే చాలా కనపడతాయి. ఒక 4 సంగతులు మాత్రం మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దామండి. ముందుగా 51వ కీర్తన 16-17 వచనాల్లో ఇక్కడ దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. 51వ కీర్తన. ఇక్కడ దావీదు యొక్క జీవిత అనుభవంలో నుంచి ఆయన ఒక సంగతిని తెలుసుకున్నాడండి. దేవునికి ఏది ఇష్టమో తెలుసుకున్నాడు, దానిని కీర్తనగా రాశాడండి. ఏమని తెలియజేసినాడు చూడండి.
నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే ఇక్కడ దావీదుకి ఏమర్థమైందంటే, దేవుడికి ఏది ఇష్టం ఉండదో, దేవుడికి ఏది ఇష్టమో ఆయన తెలుసుకోగలిగాడు. దేవుడికి ఏది ఇష్టం ఉండదట, దేవుడికి దహన బలులు ఇష్టం కాదంట అండి. బలులు, దహన బలులు దేవుడికి ఇష్టం కాదని తెలుసుకున్నాడు. మరి దేవుడికి ఏది ఇష్టము అంటే, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టం అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుడికి ఇష్టమైంది ఏంటంటే విరిగి నలిగిన మనస్సు లేక హృదయము అన్నాడండి. ఇది దేవుడికి ఇష్టం అంటండి. విరిగి నలిగిన హృదయం లేక విరిగి నలిగిన మనస్సు అంటే ఏంటండి అర్థం? అంటే దేవుని యొక్క వాక్యం వినగానే వెంటనే స్పందించే మనసు ఏంటండి? విరిగి నలిగిన మనసు అంటే ఏంటి? వెంటనే స్పందించే మనసు. చూడండి, కొంతమంది వాళ్ళ తప్పుల్ని దేవుడు సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టినా కానీ ఇంకా నేను కాదండి అది ఎవరో, నేను తప్పు చేయలేదండి అని వాదిస్తూ ఉంటారు. వాళ్ళ తప్పుని దాచిపెట్టుకోవడానికి, కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. కానీ దావీదు జీవితంలో ఏం జరిగిందంటే, దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను తీసుకొచ్చి ఒకే ఒక్క సిట్టింగ్లో తన లోపాన్ని తెలియజేశాడండి. దావీదు ఏమైనా దాటిపోవడానికి ప్రయత్నం చేశారా? ఏమండి, నెపాలు చెప్పాడా? సాకులు చెప్పాడా? వాదించాడా? ఏం లేదు. ఏం చేశాడండి? వెంటనే దేవుడి ఎదుట ఒప్పుకున్నాడండి. వెంటనే తాను పాపినని ఒప్పుకున్నాడు. ఆ సందర్భంలో రాసిన కీర్తనే ఈ కీర్తన. అందుకని దేవుడు ఎవరైతే అలాగా తన తప్పుని తాను మారుమనసు పొంది వెంటనే త్వరగా ఒప్పుకుంటారో, ఒప్పుకొని విడిచిపెడతారో, అలాంటి మనసు అంటే దేవుడికి ఇష్టం అంటండి. విరిగి నలిగిన మనసు అంటే ఏంటమ్మా అర్థం? కఠిన హృదయం కాకుండా దేవుడి మాటల్ని విని వెంటనే స్పందించేటటువంటి మనసు, వెంటనే ఒప్పుకునే మనసు, వాదించకుండా, తప్పును దాచుకోవడానికి ప్రయత్నం చేయకుండా వెంటనే దేవుడి దగ్గర ఎవరైతే తన పాపాలను ఒప్పుకుంటారో, విడిచిపెడతారో, అలాంటి మనసు అంటే దేవుడికి చాలా చాలా ఇష్టము అని ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక రెండవదిగా మనం చూసినప్పుడు కొత్త నిబంధనలో దశలోనికులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం అండి. నాలుగో అధ్యాయం 3వ వచనం చదువుతున్నానండి. మీరు పరిశుద్ధులొకటియే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటియే దేవుని చిత్తము అన్నాడండి. దేవుని చిత్తము అన్నా, దేవుని ఇష్టము అన్నా ఒకటే. ఇక్కడ దేవుడికి ఏది ఇష్టం అని చెప్తున్నాడండి పౌలు గారు? మనం పరిశుద్ధులొకటియే అన్నాడండి. అంటే మనం పరిశుద్ధులుగా ఉండడం అంటే పరిశుద్ధులుగా ఉండడం అంటే రెండు అర్థాలు ఉన్నాయండి. ఒకటి పాపం చేయకుండా ఉండడం, రెండోది ప్రత్యేకంగా ఉండడం. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే పాపం చేయకుండా ఉండడం. అంటే మనిషికి బాప్తిసం పొందుకున్న తర్వాత కూడా మనం క్రైస్తవుడికి పాపం చేసే ఛాన్సెస్ వస్తాయా రావా? వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలంటమ్మా? దూరంగా పారిపోవాలంట అండి. అలా ఎవరైతే పాపానికి దూరంగా పారిపోతారో వాళ్ళంటే దేవుడికి ఇష్టం. ఇప్పుడు సమాజం ఎలా ఉందండి? ఆ యోసేపుకి వచ్చిన శోధన నాకు వస్తే బాగున్ను ఏమండి, అలా అనుకునే వాళ్ళు ఉన్నారా లేరా? ఎవరైనా అలాంటి మాటలు చెప్తున్నా, అలాంటి ఏమైనా సినిమాలు ఎక్కడైనా టీవీలోనే ఎక్కడైనా వస్తున్నా అవి చూడడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? దూరంగా పారిపోయే వాళ్ళు ఉన్నారా? ఏటమ్మా, ఎవరైనా బూతు మాటలు మాట్లాడేటప్పుడు, సరస్వక్తులు మాట్లాడేటప్పుడు,
దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా? అలా ఎవరైతే పరిశుద్ధులు అవుతారో అలాంటి వాళ్ళంటే దేవుడికి ఇష్టం అంటండి. పరిశుద్ధులు అవడం అంటే ఏంటంటే అర్థం ఇక్కడ మనం పాపానికి దూరంగా పారిపోవడము అని. అదే ఇక్కడ చెప్తున్నాడండి. మీరు పరిశుద్ధులు ఒకటియే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. అంటే దేవుడికి ఎలాంటి వాళ్ళు ఇష్టమో చెప్తున్నాడండి. దేవుడి ఇష్టాలండి ఇవన్నీ కూడా. జారత్వానికి అంటే ఇక్కడ ఒక ఉదాహరణ అండి. ఇది జారత్వానికి దూరంగా ఉండడం అనేది ఒక ఉదాహరణ. జారత్వానికే కాదండి, మనం అన్నిటికీ దూరంగా ఉండాలి. సినిమాలకు దూరంగా ఉండాలి, కామెడీ షోలకు దూరంగా ఉండాలి, బూతు మాటలు మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండాలి. అందుకనే ఒక మాటతో చెప్పాడు పైన, ఏమన్నాడండి? పరిశుద్ధులొకటి ఏ దేవుడి చిత్తము అని. ఏమండి? కాబట్టి ఇక్కడ మనం జారత్వానికి అనేది రాసుకోవడం కంటే పరిశుద్ధులుగా ఉండడమే అనేది రాసుకుంటే మంచిదండి. జారత్వం అనేది ఉదాహరణ. పరిశుద్ధులగుటయే, పరిశుద్ధులగుట అదేంటి దేవుడికి ఇష్టం. మనం తల్లి గర్భంలో పుట్టినప్పుడు మనం పరిశుద్ధులుగా పుడుతున్నామండి. తల్లిదండ్రులు ఒకవేళ పాపులైనా వాళ్ళ పాపం మనకు అంటదు. దేవుడు గర్భఫలాన్ని దేవుడిస్తున్నాడు. దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడని బైబిల్ చెప్తుందండి. అయితే మనం యవన కాలంలోకి వచ్చేటప్పటికి ఈ లోక ప్రభావం చేత మంచి చెడ్డల జ్ఞానం మనకి సంక్రమిస్తుంది. ఆ మంచి చెడ్డలు తెలివి వచ్చిన తర్వాత మనం చెడే చేస్తాం, మంచి చెయ్యం. ఆ విధంగా మనం పాపులం అవుతున్నామండి. మళ్ళీ మనం ఎప్పుడు పరిశుద్ధం అవ్వగలమండి? వాక్యం నేర్చుకొని మారు మనసు పొంది దేవుని విశ్వసించి బాప్తిసం పొందడం ద్వారా. ఏమండి? పరిశుద్ధులు అవడం ఎలాగండి? ఇప్పుడు బాప్తిసం పొందడం ద్వారా. ఇప్పుడు ఒక మనిషి బాప్తిసం పొందాడండి, దేవుడికి ఇష్టమా? ఇష్టం ఉండదా? ఏమండి? దేవుడికి ఎంతో ఇష్టం అంటే ఒక పాపి మారు మనసు పొంది పరిశుద్ధుడు అయ్యాడంటే దేవుడికి ఎంతో ఇష్టం. సరే, బాప్తిసం పొందేసుకున్నాం, అయిపోయిందా? మనం చచ్చిపోయే వరకు ఆ పరిశుద్ధతను కొనసాగించుకోవాలి. అది దేవుడికి ఎంతో ఇష్టం అండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుడికి ఏది ఇష్టం అంటే పరిశుద్ధులొకటే ఇష్టం. పరిశుద్ధులొకటే ఇష్టం అంటే ఒకటి బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధతను చచ్చిపోయే వరకు కూడా కొనసాగించాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నటువంటి కోరిక అండి. మనం నెరవేర్చవలసిన కోరికలు అవి. ఇక మూడవదిగా మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 అండి. ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు ఈ సందర్భంలో రోమా చెరలో శిక్షింపబడుతూ ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేయబడ్డారు. ఈ రోమా చెరసాలలో ఉన్న పౌలు గారికి ఫిలిప్పీలో ఉన్న సంఘం కొన్ని వస్తువులు ఎపఫ్రొదితు అనే ఒక వ్యక్తి చేతికి ఇచ్చి పౌలు అక్కరలు, పౌలు వేసుకునే మందులో, పౌలు వేసుకోవడానికి బట్టలో, పౌలు తినే ఆహార పదార్థాలు, ఇవేవో మొత్తానికి కొన్ని వస్తువులు అన్నాడండి. అవేమో తెలియదు. అవన్నీ ఇచ్చి పౌలు గారికి పంపించాడనమాట. అప్పుడు పౌలు గారు అవన్నీ పొందుకొని ఈ మాటలు చెప్తూ ఉన్నాడండి. ఆ సందర్భంలో, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నానో అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అంటే ఇక్కడ దేవుడికి ఏది ఇష్టం అండి? సువార్తికుడి యొక్క అక్కరలు తీర్చడం దేవుడికి ఇష్టమండి. అంటే సువార్తికుడి యొక్క అవసరాలన్నీ మనం తీర్చలేం. అవసరాలు వేరు, అక్కరలు వేరు. అక్కరలంటే
ప్రాథమికమైనటువంటి ఈడ్స్ ఖచ్చితంగా అవి ఉండాలి. ఆహారం, వస్త్రం అండ్ వైద్యం, రాకపోకలకు అవసరమయ్యే ఛార్జీలు, ఇవి ప్రతి సువార్థికుడికి ఎవరు తీర్చాలండి? సంఘం తీర్చాలి. సంఘం బాధ్యత. సంఘం సువార్థికుని పోషించాలి. పౌలు చెరసాలలో ఉన్నా కానీ సంఘం తన బాధ్యతను ఎంత చక్కగా నిర్వర్తిస్తుందో చూడండి. ఆయన విషయంలో వాళ్ళు పంపించిన వస్తువులు అవి దేవుడికి ఎంతో ఇష్టం, దేవుడికి ఎంతో ఇష్టమైనవి, అవి మనోహరమైన సువాసన. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీకు మహిమలో మీ అవసరాలు కూడా తీరుస్తాడు అని అక్కడ ఒక వాగ్దానం కూడా చెప్పడం జరిగిందండి. కాబట్టి ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటంటే, సువార్థికుల యొక్క అక్కరలు తీర్చడం దేవుడికి ఇష్టం. సువార్థికులకు సహాయం చేయుట. అమ్మ, ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా సువార్థికులకు సహాయం చేస్తున్నారా? నెల నెల ఎంత ఇవ్వాలని అనుకొని ప్రత్యేకంగా మీకు వచ్చిన ఆదాయంలో దేవుడి భాగం దేవుడికి ఇవ్వగా, ఇంకా సేవకుల కోసం నేను కొంచెం ఒక బ్యాగ్లో డబ్బులు దాచుకొని కొంతమంది సువార్థికులకి ఒక 500 చొప్పునో 1000 రూపాయలు చొప్పునో ఇంతమందికి చేయాలనుకుంటున్నానని కనీసం ఆలోచన ఉన్నోళ్ళు చేయొద్దమ్మా. ఇవ్వాలని ఆలోచన ఉన్నాడు, చాలా సంతోషం అండి. మనం ఎప్పుడైతే అలాంటి ఆలోచన కలిగి ఉంటామో దేవుడు మనకి ధారాళంగా ఇస్తాడండి. తండ్రి, నువ్వు నాకు ఇస్తే నేను చేయాలనుకుంటున్నాను, నాకు ఉద్యోగం ఇస్తే, నాకు రాబడి పెంచితే నేను ఇవన్నీ చేయాలనుకుంటున్నాను అంటే దేవుడు ఎంతో పొంగిపోయి మన అవసరాలన్నింటినీ తీరుస్తాడండి. అంటే మనకు వచ్చే ఆదాయం తక్కువే అవ్వచ్చు, తక్కువలోనైనా కానీ తక్కువైనా మనం సువార్థికులకు సహాయం చేయాలండి. అది దేవుడికి ఎంతో ఇష్టమైన పని, ప్రీతికరమైన పని, మనోహరమైన పని. దేవుడు ఆనందిస్తాడండి. ఒక సువార్థికుడికి కష్టపడి సేవ చేస్తున్న సువార్థికులకి హెల్ప్ చేస్తే దేవుడు సంతోషపడతాడు. అది మంచి విషయం అండి. ఇంకా మనకి దేవుడికి ఏది ఇష్టమో మరొక విషయాన్ని చూసుకొని ముగిద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 16వ వచనం అండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో, ఉపకార ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుడికి ఇష్టమైన మరో పని చెప్తూ ఉన్నాడండి ఇక్కడ. ఉపకార ధర్మము చేయ మరచిపోకుడి, అట్టి యాగాలు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. అంటే ఈ మాట కూడా సువార్థికులకి వర్తిస్తుంది. ఆ పైన అయితే 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలు కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు అని నాయకుల గురించి చెప్పారు. అయితే ఉపకార ధర్మం అనేది మొదట మన సంఘంతో ప్రారంభించాలి. మనం సమృద్ధిగా ఉన్నప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు మన సహోదరులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారేమో గుర్తు చేసుకోవాలండి. అలా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో సతమతమైపోతున్నారో వాళ్ళు అడక్కపోయినా మనం వారి సమస్యలు గుర్తెరిగి వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఒకవేళ కనీసం మనం కొత్త బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, మరొకరికి కొత్త బట్టలు కొనిచ్చే స్తోమత మనకు లేకపోయినా మన దగ్గర ఉన్న పాత బట్టలైనా మన సహోదరులకి ఎవరికైనా మనం ఇవ్వాలండి. ఆ విధంగా ఉపకార ధర్మం మనం మొదలు పెట్టాలి. ఒక సంఘానికే కాదు, మొదట మన క్రీస్తు సంఘానికి ప్రాధాన్యత ఇస్తే తర్వాత అన్యజనులకి కూడా మనం హెల్ప్ చేయాలి. అందరికీ చేయాలండి. కానీ ప్రతి ఒక్కరూ కూడా ధర్మం చేయాలి. ధర్మం చేయడం అంటే అర్థం తెలుసండి, అంటే అప్పు ఇవ్వడం కాదు. అప్పు వేరు, ధర్మం వేరు. ధర్మం అంటే ఇంకా తిరిగి తీసుకోకూడదు, ఇంకెప్పుడు వాళ్ళ దగ్గర నుండి మనం ఆశించలేంది. అప్పు అంటే మనం ఎప్పుడైనా మనకి ఇచ్చేయాలి. అది మనం ఏం చేస్తామంటే మనం తిరిగి ఇవ్వగలిగే వాళ్ళకే ఇస్తుంటాం.
కానీ దేవుడికి ఏది ఇష్టం అంటే తిరిగి ఇవ్వలేని వాళ్ళకి సహాయం చేయడం దేవుడికి ఇష్టం అండి. కాబట్టి ఇక్కడ ఉపకార ధర్మం చేయడం ఆ మాట కూడా మనం రాసుకోవచ్చండి. ఉపకార ధర్మము చేయుట. మనం ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేస్తుంటామండి చాలా సందర్భాలు. ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేయడం కాదండి, ఉపకారం చేసిన వాళ్ళకి ధర్మం చేయాలి. అదే ధర్మం అండి, ఉపకార ధర్మం. ఇంకా అపకారికి కూడా ఉపకారం చేయాలని పద్యం మీద ఉంది, కానీ అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే కనీసం ఉపకారం చేసిన వాళ్ళకైనా మీరు ధర్మం చేయండి. అది నాకు చాలా ఇష్టం అని ఆ మాటలో దేవుడు రాయించడం అనేది ఇక్కడ మనం చూసామండి. అంటే ఇంతవరకు దేవుడికి ఏది ఇష్టమో 4 సంగతులు ఆలోచించేసాం. అలాగా దేవుడికి ఇష్టమైనవి ఏంటో తెలుసుకొని అలా దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఇప్పుడు చూద్దామండి. దేవునికి ఇష్టలు ఎవరు? దేవునికి ఇష్టలు ఎవరు? చెప్పడం అందరూ చెప్పగలం, చేసేది కొద్దిమందే ఉంటారు ఎప్పుడైనా. ఇక్కడ బైబిల్లో కూడా దేవుడు కొంతమందిని గురించి పేరు పెట్టి వీళ్ళు నాకు ఇష్టలు, నాకు ఇష్టమైన వాళ్ళు అని కొంతమంది గురించి దేవుడు చెప్పాడు. అలాంటి 4 గురించి మనం ఆలోచించేద్దామండి. ముందుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడి బరక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనుక్కోయిన గనుక అతడు కనబడలేదు అన్నాడు. ఇక్కడ దేవునికి ఇష్టడని హానోకు సాక్ష్యం పొందాడటండి. కాబట్టి మొదటి వ్యక్తి ఎవరమ్మా? హానోకు. హానోకు దేవుడికి ఇష్టడు అని హెబ్రీ 11:5లో రాయబడ్డం మనం చూస్తూ ఉన్నామండి. అయితే దేనిని బట్టి ఇష్టడయ్యాడు అనేది ఇక్కడ మనకి వివరణ ఏమీ లేదు. ఈయన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఆదికాండం 5వ అధ్యాయానికి వెళ్ళిపోవాలండి. ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో ఆయన గురించి ఏమి రాయబడిందో ఒకసారి చూద్దాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. చూడండి, హనోకు మెతూషెల అనే ఒక దీర్ఘాయుష్మంతుడిని కన్నాడండి. ఈ మెతూషెలకు ఒక గుర్తింపు ఉంది ఏంటంటే బైబిల్ చరిత్రలో అందరికంటే ఎక్కువ కాలం బ్రతికిన మనిషి ఎవరంటే మెతూషెల. 969 సంవత్సరాలు. అంటే ఆదాం కంటే ఎక్కువ కాలం బ్రతికిన వాడు ఎవరైనా ఉన్నారంటే మెతూషెల ఒక్కడేనండి. అలాంటి గొప్ప కుమారుని కన్న తర్వాత అతనట 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడంటండి. దేవుడితో నడవడం వల్ల దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుడితో నడిచాడంటే దేవుడు చేయి పట్టుకొని నడిచాడనా? దేవుడు కర్ర పట్టుకొని నడిచాడనా? దేవుడితో నడవడం అంటే ఏంటంటే అర్థం అండి, దేవుడి సన్నిధిలో బ్రతకడం, దేవుడితో సహవాసం చెయ్యడం అని అర్థం. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాం గురించి దేవుడు అదే మాట మాట్లాడాడు. ఏమని అన్నాడండి? నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు ఉండాలి అని. అంటే అబ్రహాము ఎలా బ్రతకాలి? దేవుడి సన్నిధిలో బ్రతకాలి. దేవుడి ఎదుట, దేవుడి సన్నిధిలో దేవుడితో సహవాసం చేస్తూ బ్రతకాలి. అదేవిధంగా హానోకు కూడా ఎలా బ్రతికాడండి? దేవుడి సన్నిధిలో బ్రతికాడు. దేవుడి సన్నిధి అంటే అప్పుడు ఎలాంటి ఆలయాలు అవి లేవు. ఎక్కడుంటే అక్కడే దేవుడి ఎదుట ఉన్నట్టుగా బ్రతికారండి. ఎప్పుడు దేవుడితో సహవాసం చేస్తూ
బ్రతికారండి. దేవుడికి దూరం అవ్వకుండా బ్రతికారండి. ఈరోజు ఎవరైనా అలా దేవుడితో బ్రతకాలంటే ఎక్కడో అరణ్యాలకు వెళ్ళిపోయి, హిమాలయాలకు వెళ్ళిపోయి, భార్య పిల్లలు వదిలేసి, అప్పుడు అలాగైతేనే దేవుడితో బాగా బ్రతకగలం అనుకుంటున్నారు. హనోకు ఏం చేశాడట? 300 సంవత్సరాలు కూడా కుమారులను కుమార్తెలను కంటూ దేవుడితో నడుస్తున్నాడండి. భార్య పిల్లలు వదిలేసి నడిచాడా? ఏమండి, వాళ్ళతోనే ఉంటూ దేవుడితో నడిచాడు. అందరిని వదిలేసి ఎవరైనా నడవగలరు, కానీ వాళ్ళతో ఉంటూ, భార్యతో అప్పుడప్పుడు సమస్యలు వస్తాయో ఉండవా? బాబోయ్, భార్యతో సమస్యల గురించి ఏదో పద్యం ఉంటుంది. ఏమండి, ఏం పద్యం అండి అది? ఇంటిలోని పోరు, అదే చెప్పులోని రాయి చెవులోని జోరేగా, కంటిలోని నలుసు కాళ్ళు ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతంత కాదయ్యా అని. ప్రతి కుటుంబంలోనూ భార్య వల్ల ఇబ్బందులు వస్తాయి, పిల్లల వల్ల వస్తాయి రావా? ఆ పిల్లల వల్ల తలపోట్లు వస్తాయి. అవన్నీ ఉండి కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుడితో నడిచాడండి హనోకు. ఏమండి, ఈరోజు మనమండి, ఏమ్మా చర్చికి రాలేదంటే, ఏంటండి మా పిల్లలండి ఇంట్లోనండి, ఆడికి బాగోదండి, లీడు మాట లేదండి, అలాంటి ఇదండి చెప్తుంటాం. పిల్లలే అడ్డ మనకి దేవుడి దగ్గరికి నడవకపోవడానికి. దేవుడు అనవసరంగా పిల్లల్ని ఇచ్చినట్టున్నాడు కదండి. పిల్లల మీద వంక పెట్టి దేవుడికి దూరం అయిపోయిన ఉన్నారు కదండి. భర్త మీద వంక పెట్టి దేవుడికి దూరం అయిపోయిన ఉన్నారు కదా. భార్య మీద వంక పెట్టి వాళ్ళందరూ బాగా ఉంటే వచ్చేద్దని అనుకుంటుంటాం మనం. ఎప్పుడు ఒక ముళ్ళు ఉంటేనే రాకపోతే ఏ ముళ్ళు లేకపోతే వస్తామండి మనం? నిజం చెప్పండి. మనకి ఎప్పుడు ఏదో సమస్య ఉంటేనే దేవుడి మీద ఆధారపడకపోతే, ఏ సమస్య లేకపోతే దేవుడి మీద బాగా ఆధారపడతామా? హనోకుకి కూడా సమస్యలు ఉంటాయి, ఉండవా? ఉన్నాయి. 300 సంవత్సరాలు 300 సంవత్సరాలు కూడా దేవుడితోనే నడిచాడంట. అందుకు దేవుడికి అతనంటే చాలా ఇష్టం. ఈ 300 సంవత్సరాల్లో ఎన్నడూ దేవుడిని విడిచిపెట్టలేదంటండి. ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయో, ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయో, ఎన్ని వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దేవుడు చెయ్యి వదలలేదండి. దేవుడితో సహవాసం మానలేదు. అందుకనే అంతగా దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు. కొత్త నిబంధనలో నా కుమారుడి పేరు రాయండి అన్నాడు అనమాట. విశ్వాస వీరుల్లో హనోకు పేరు రాయించాడండి దేవుడు. అందుకనే ఇంకా మనం చూసినప్పుడు ఇంకా ఎవరైనా దేవుడికి ఇష్టలుగా ఉన్నారా అని మనం ఆలోచించేస్తే ఇంకా చాలా మంది ఉన్నారండి. రెండో వ్యక్తిగా దావీదు గారు కనపడతారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో దావీదు కనపడుతున్నాడండి. దావీదు కూడా దేవుని ఇష్టానుసారుడు, దేవుని హృదయానుసారుడు అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ఈ మాటలు వాడడం అనేది చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో 22 అండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. సౌలుని రాజుగా తీసివేసి యెష్షయి కుమారుని దావీదుని రాజుగా చేశాడట. కారణం ఏంటి అంటే, ఇతడు నా ఇష్టానుసారమైన కుమారుడు, నా ఉద్దేశాలన్నీ ఇతడు నెరవేరుస్తాడు అని దేవుడికి ముందే తెలుసట. అందుకని దావీదుని గొర్రెలు కాసుకునేవాడిని రాజుగా చేసి గొప్ప స్థానంలో కూర్చోబెట్టాడండి. దేవుని ఇష్టాలు, దేవుని ఉద్దేశాలు దావీదుకి ఎలా తెలుసు? దావీదు ఏమైనా తపస్సు చేశాడా? కాలు మీదకి బుర్ర కిందకి పెట్టి ఏటమ్మా ఎలా తెలుసుంటే చెప్పండి. దావీదుకి దేవుడికి ఏ ఇష్టాలు ఉన్నాయో, దేవుడికి ఏ ఉద్దేశాలు ఉన్నాయో దావీదుకి ఎలా తెలుసుంటాయి? ఎలా తెలుస్తాయండి? ఎప్పుడైనా కానీ ధర్మశాస్త్రాన్ని చదివితే. ఈరోజు మనం
మనకి దేవుడి ఉద్దేశాలు తెలియాలంటే ఏం చేయాలండి? ఎవరైనా వాక్యం చెప్తే వినాలి, లేదా మనమైనా బైబిల్ చదవాలి. వినుట ద్వారా మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. లేదా చదువుకోవాలి, బాగా చదవాలి గ్రంథాన్ని. దావీదు ఏం చేసి ఉంటాడు? దేవరాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ఉంటాడా? ధ్యానించకుండానే మనల్ని ధ్యానించమని చెప్తాడా? మొదటి కీర్తనలో ఏం చెప్పాడండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడండి. ఎవరెంతగా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు అంటే దావీదే. తన గురించి తానే చెప్పుకుంటున్నాడండి. ఇదిగో నేను దుష్టులతో సహవాసం చేయడం మానేసి దేవుని గ్రంథంతో సహవాసం చేయడం మొదలుపెట్టాను. దేవుని గ్రంథాన్ని బాగా చదువుకున్నాను, దివారాత్రుల్లో చదువుకున్నాను, ఎక్కువ సమయం దానికి కేటాయించాను. దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు, గొర్రెల కాపరిని రాజులు చేశాడు అని తనను తానే ఊహించుకుంటూ ఆ కీర్తనలు రాశాడండి. ఈరోజు ఎవరైనా కానీ దేవుడి ఉద్దేశాలు మనకు ఎలా తెలుస్తాయండి? దేవుని గ్రంథాన్ని చదువుకోవడం ద్వారా, దేవుని యొక్క మాటలు వినుట ద్వారా, దేవుని యొక్క ఆలోచనలు ఏంటో, దేవుని ఇష్టాలు ఏంటో మనం కూడా తెలుసుకునే అవకాశాన్ని దేవుడు మనకి కలుగు చేశాడండి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, కానీ వాళ్ళు ఎవరు కూడా దేవుని గ్రంథాన్ని ఎవరు ఇష్టపడలేదు చదవడానికి. దేవుడు ఎంతగానో చెప్పాడు, నా మాటలు మీ హృదయాల్లో ఉంచుకోండి, మీరు మీ ద్వారబంధాల మీద రాసుకోండి, మీరు సన్నిహితంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోండి అని చెప్పినా ఎవరూ ఇష్టపడలేదు. అందుకే వాళ్ళు ఏమైపోయారండి? ఏమంటే రాలిపోయారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనంలో అపొస్తలుడు పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. దేవుడికి ఇష్టలుగా ఉండకపోతే లాభమా నష్టమా? ఏటమ్మా? దేవుడికి ఇష్టలుగా ఉండకపోతే మనకే నష్టం. ఇశ్రాయేలీయులు ఏమైపోయారట? దేవుడు చెప్పినా, ఎంత చెప్పినా దేవుడు మాటలు వినలేదు, చదవలేదు, గైకొనలేదు, నమ్మలేదు. కాబట్టి ఏమైపోయారండి? రాలిపోయారండి. దావీదు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకున్నాడు, ధ్యానించాడు, పాటించాడు. కాబట్టి ఏం చేశాడంటే దేవుడు అతన్ని గొప్ప స్థానంలో కూర్చోబెట్టాడు. అండ్ ఈరోజు దావీదు వంటి యవనస్తులు ఎవరైనా కనపడుతున్నారండి? ఈరోజు యవనస్తులు దేనికి సమయాన్ని ఇస్తున్నారు? దేంతో గడుపుతున్నారు సమయాన్ని అంతా? అంటే సెల్ ఫోన్లతోని, టీవీలతోని, కంప్యూటర్లతోని, పిక్నిక్లు, పార్టీలతోని, ఇంకేంటండి ఇదండి. ఈరోజు యవనస్తులు ఎవరినైనా చూస్తే వాళ్ళంతా మనుషుల్ని సంతోషపెట్టడానికి, మనుషులతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. కానీ దావీదు ఎప్పుడు అలా చేయలేదండి. దావీదు తనను తాను సంతోషపెట్టుకోలేదు, తన ఇష్టాలు ఎప్పుడు నెరవేర్చుకోలేదు. అదేవిధంగా మనుషుల ఇష్టాలు కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు దావీదు ఎప్పుడు ప్రయత్నం చేసినా దేవుడి ఇష్టాలు, దేవుడి ఉద్దేశాలు ఏంటో తెలుసుకొని వాటిని గైకొనడానికి ప్రయత్నం చేశాడు. దేవుని సంతోషపెట్టడానికే ప్రయత్నం చేశాడండి. అందుకనే దేవుడు దావీదు గురించి ఆ సాక్ష్యం చెప్పడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరో వ్యక్తిగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ మనకి దానియేలు కనపడుతున్నాడండి. దానియేలు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? అక్కడ నీవు నాకు బహుప్రియుడవు అన్నాడండి. దానియేలు అట దేవుడికి దానియేలు అంటే దేవుడికి ఏంటండి? చాలా ఇష్టం. ప్రియుడు అంటే అర్థం ఏంటి అండి? చాలా ఇష్టడు అని. చాలా ఇష్టడు, నువ్వు నాకు చాలా ప్రియుడివి,
బహుప్రియుడివి అన్నాడు. దేవుని పెట్టండి. దానియేలు అంటే దేవుడికి ఇష్టం. బాల్యం నుండి కూడా దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. పరాయి దేశంలో కూడా భక్తిగా బ్రతికాడండి దానియేలు. ప్రత్యేకంగా ఉన్నాడు. రాజుగారి భోజనం తిననన్నాడు. ఏమండి, దానియేలు ఎంత నిష్ఠగా ఉన్నాడంటే దేవుడికి ప్రార్థన చేస్తే సింహం బోల్లో వేస్తానన్నా కానీ మరేం పర్వాలేదు, వేసుకుంటే వేసుకోండి అని ప్రార్థన చేయడం మానలేదండి. ఎరుసలేము తట్టు తిరిగి దానియేలు జీవితం అంతా భక్తే కనబడుతుంది. క్రమశిక్షణ, దేవుడి మీద ఆధారపడటం. అందుకనే దానియేలు రాజ్యాలు ముగ్గురు రాజులు పరిపాలన కాలంలో దానియేలు మంత్రిగా పనిచేశాడండి. నెబుకద్నెజరు కాలంలో, బెల్షస్సర్ కాలంలో, తర్వాత పారసీక రాజు కోరేషు కాలంలో కూడా దానియేలు పనిచేశాడండి. దేవుడు ఎవరైతే దేవుడికి బహుప్రియుడో దేవుడు వారిని అలాగే ఆశీర్వదిస్తాడండి. రాజ్యాలు మారుతున్నాయి కానీ దానియేలు పదవికి డోకా లేదండి. చూసారండి ఎంత గొప్ప. అందుకే ఇక్కడ ఏమన్నారు చూడండి, దానియేలు 9:23లో దానియేలట దేవుడికి విజ్ఞాపన చేయడానికి ప్రారంభించగానే దేవుడు వెంటనే అతని మనవిని అంగీకరించేస్తున్నాడంట. దానియేలు ఏదైనా అడగడమే ఆలస్యం. నీ మాట కాదంటున్నా దానియేలు అని దేవుడు వెంటనే ఏం చేస్తాడండి, అతని అడిగింది వెంటనే ఇచ్చేస్తాడు. తండ్రి 70 సంవత్సరాలు అయిపోయింది, మా వాళ్ళని విడుదల కలిగి చేయవా అని ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు ఇశ్రాయేలుకి విడుదల ఇచ్చేసాడండి అక్కడ. ఏంటి, మనం కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తుంటాం కదా అమ్మ. ఇక్కడ ఎంతమంది కన్నీటి ప్రార్థన చేస్తారు? కన్నీటి ప్రార్థన. ఉపవాసం ఉండి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఏమండి, ఉపవాసం ఉంటారా ఎవరైనా? ఎవరు ఉండట్లేదా? మన సంఘానికి ఉపవాస ప్రార్థన పెట్టాలండి. ఉపవాస కూడుకులు లేవు మనకి, ఉపవాస ప్రార్థన చేయాలి. ఇప్పుడు కన్నీటి ప్రార్థన గొప్పదా, ఉపవాస ప్రార్థన గొప్పదా, దేవుడికి ఇష్టలుగా ఉండి చేసే ప్రార్థన గొప్పదా? ఏటమ్మా, ఇప్పుడు దేవుడికి మనం చూస్తే కోపం వచ్చేసేలాగా ఉన్నది అనుకోండి, మనం కన్నీటి ప్రార్థన చేసినా ఉపవాస ప్రార్థన చేసినా దేవుడు ఏం వినడండి. మనం దేవుడికి ఇష్టలుగా ఉన్నప్పుడు మనం వ్యక్తిగతమైన ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దానియేలు ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు, వెంటనే దేవుడు ఆలకిస్తున్నాడండి. అర్థమైందండి దేవుడికి ఇష్టలుగా ఉంటే ఎలా ఉంటుందో. రైట్. ఇక చివరిగా 4వ వ్యక్తి, మరొక వ్యక్తి మనకు కనపడుతున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమును కృష్ణుడైన నా ప్రియుడు. ఎవరి గురించి అండి మాట? ఎవరట దేవుడు ప్రాణానికి ఇచ్చుడని ప్రియుడు? యేసుక్రీస్తు గురించి 800 సంవత్సరాలకు పూర్వమే యెషయా ద్వారా ప్రవచింపబడిందండి. దేవుడికి ఇష్టడైన ప్రియుడు ఒకడు జన్మించబోతున్నాడు అని. ఆయనలో ఉండే లక్షణాలు ఏంటో యెషయా ప్రవచించాడు 42వ అధ్యాయంలో. దాన్ని యేసుక్రీస్తు వారు ఇదిగో నేనే ఆయన్ని, కావాలంటే చూడండి, నా గురించి చెప్పాడు. ఇదిగో నేను జగడమాడలేదు ఎవరితో, నేను కేకలేయలేదు, వీధుల్లో నా శబ్దం ఎవరికి వినబడలేదు, నేను విజయం అందడానికి నేను నలిగిన రెల్లును కూడా విరవలేదు, మకమకలాడే అవసరాలను కూడా నేను ఆర్పలేదు, అన్యజనులకు సువార్త ప్రకటిస్తున్నాను, చూడండి నా గురించి చెప్పాడు అని యేసుక్రీస్తు వారు ఆ ప్రవచనం నెరవేరిందని ఎత్తి చెప్తున్నాడండి ఇక్కడ. ఏండి, దేవుడికి ఇష్టడు ఎవరండి? యేసుక్రీస్తు. ఎవరమ్మా? యేసుక్రీస్తు వారు చేసే ప్రతి పని దేవుడికి ఇష్టమేనా? ఇష్టమే. ఆయన ఏది చేసినా తండ్రికి ఇష్టమైందే చేశాడండి. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను ఈ భూమి మీదకి రాలేదు, నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. అన్ని విషయాల్లోనూ తండ్రి ఏది చెప్తే దానిని చేశాడండి. కాబట్టి ఇక్కడ మనం ఎవరి పేరు రాసుకోవాలండి? 4వ వ్యక్తి యేసుక్రీస్తు వారండి.
ఇలాగ బైబిల్లో మనం చూసినప్పుడు చాలా మంది కనపడతారు. వాళ్ళందరి పేర్లు కూడా మనం రాయలేం, కానీ ఒక నలుగురు మనుషుల గురించి రాసుకోగలిగాం. ఈ నలుగురు దేవుడికి చాలా ఇష్టలు. కారణం ఏంటంటే దేవుడు మనసెరిగి నడుచుకున్నారండి. దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం ఉండదో తెలుసుకొని తన ఇష్టాలను వదులుకొని దేవుడి ఇష్టాలను గైకొన్నారు కనుక దేవుడు వాళ్ళ గురించి బైబిల్లో రాయించాడండి. ఇప్పుడు చివరగా 3వ భాగం, దేవుడి ఇష్టం గైకొంటే మనకు కలిగే మేలేంటి, దేవుని ఇష్టాన్ని ఎందుకు గైకొనాలి అనే విషయాన్ని మనం ఆలోచించేద్దామండి. ఫలితం అని రాసుకుందామండి. దేవుని ఇష్టాన్ని నేను నెరవేరిస్తే నాకు కలిగే ఫలితం ఏంటి, నాకు కలిగే లాభం ఏంటి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించేసుకుందామండి. జాగ్రత్తగా విందాం. చాలా కీలకమైనటువంటి భాగం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివినప్పుడు ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు జన్మించారు. పశువుల తొట్టులో పరుండ పెట్టబడ్డాడు, స్థలం లేక ఎక్కడ. అప్పుడు ఒక దూత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి ఈ సమాచారాన్ని మొదటగా గొర్రెల కాపర్లకు తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహాలు వచ్చాయంట. అంటే ఒక దూత దగ్గరికి ఎన్నో వేల దూతలు ఆ సమయంలో వచ్చి ఆ దూతలన్నీ కలిసి యేసుక్రీస్తుకి ఒక జయగీతం పాడుతున్నాయండి. ఏంటో జయగీతం? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇలాగా స్తుతిస్తూ ఈ పాట పాడుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి ఆ గొర్రెల కాపర్లు తీసుకెళ్ళాయండి ఆ దూతలన్నీ. ఇక్కడ ఈ పాటలో ఒక పాఠం కూడా ఉంది. పాటల్లో పాఠాలు ఉంటాయా? ఉంటాయి. అందుకే పౌలు శీలలు పాటలు పాడినప్పుడు ఖైదీలు మారిపోయారు కదండి. పాటల్లో ఏముండాలండి? పాఠాలు ఉండాలి. ఇక్కడ కూడా పాఠంలో పాఠం ఉంది. చూడండి, ఏంటి ఆ పాటలో ఉన్న పాఠం? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. అంటే అందరికీ నా సమాధానం, ఆయనకి ఇష్టమైన మనుషులకే సమాధానం. అందరికీ కాదండి, ఎవరైతే దేవుడికి ఇష్టలుగా బ్రతుకుతారో వాళ్ళకే సమాధానం. సమాధానం అంటే జవాబు కాదు. సమాధానం అంటే ఏంటమ్మా? ఇక్కడ నెమ్మది, ప్రశాంతత, ఆనందం. ఇదండి చింత లేకుండా ఉండడం, నిశ్చింతగా ఉండడం. ఇది అందరికీ కాదంటండి. ఎవరైతే దేవుడి దృష్టికి ఇష్టలుగా ఉంటారో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడండి? ఈ సమాధానాన్ని ఇస్తాను అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. అంటే కొంతమంది అంటారు, ఏమండి మా ఇంట్లో ఎప్పుడు కష్టాలేనండి, మా సంఘంలో ఎప్పుడు సమస్యలేనండి, మాకు ఎప్పుడు సమాధానం లేదండి, నా వ్యక్తిగతంగా నా జీవితానికి సమాధానం లేదని అనుకుంటుంటాం. అయితే దీనికి జవాబు ఏంటండి? మనం దేవుడికి ఇంకా ఇష్టలుగా లేవేమో, దేవుడికి ఇష్టలుగా మనం ఇంకా బ్రతకడం లేదేమో. దేవుడికి ఇష్టలుగా బ్రతకాలని తెలుసుకున్నాం తప్ప దేవుడికి ఇష్టలుగా బ్రతకాలని తెలుసుకుంటే సరిపోదండి. దేవుడికి ఇష్టలుగా బ్రతకాలి. ఎవరైతే దేవుడికి ఇష్టలుగా బ్రతుకుతారో ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం ఇవ్వడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడండి. ఈరోజు మనందరమే అలా యేసుక్రీస్తు ద్వారా దేవుడికి ఇష్టలుగా చేయబడిన వాళ్ళం, లేకపోతే ఎక్కడో అన్యజనులుగా ఉండేవాళ్ళం. యేసుప్రభు వచ్చి ఏం చేశారండి? మనల్ని దేవుడితో సమాధాన పరిచారా? దేవుడితో సమాధాన పరిచారు. ఆయన సిలువ మీద దెబ్బలు తిని మనల్ని కలిపాడండి. శత్రువులమైన మనల్ని దేవుడితో కలిపాడు. వాస్తవానికి మనకి దేవుడి మందిరంలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదు. యూదులు మాత్రమే దేవుడిని ఆరాధించాలి. కానీ
ఆ యూదులకి అన్యులకి అడ్డుగా ఉన్న ధర్మశాస్త్రాన్ని తొలగించి కొట్టివేసి మనల్ని ఉభయుల్ని ఏకం చేశాడండి. యూదుల్ని అన్యుల్ని ఏకం చేశాడు యేసుప్రభు వచ్చి, దేవుణ్ణి మనల్ని కూడా ఏకం చేశాడండి. ఎంత సమాధాన పరిచయం చూడండి. ఏమండి, ఈ సమాధానం మరి ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే దేవుడికి ఇష్టలో. మీకు తెలుసో లేదో, మనందరం ఈ దేవుడికి ఇష్టం కాబట్టే మనం యేసుప్రభుని నమ్ముకోగలిగామండి. ఒకవేళ దేవుడికి మనం ఇష్టం లేకపోతే మనల్ని దేవుడు అంగీకరిస్తాడా? ఏంటండి, మనల్ని అసలు దేవుడు జీవంగల సంఘంలో మనం అడుగు పెట్టేవాళ్ళమా? ఏ మత శాఖల్లోనో ఎక్కడో నామకార్థ క్రైస్తులుగా ఉండిపోయే వాళ్ళమండి. కానీ దేవుడు ఈ సత్యమైన సంఘంలోనికి మనల్ని నడిపించాడంటే మన పట్ల దేవుడికి ఇష్టం ఉంది కాబట్టేనండి. ఏమంటే మనం కొట్టు మీదకి వెళ్తాం, అన్ని కూరగాయలు కొనేసుకుంటాం ఏంటి, ఎంచుకుంటాం కదండి మనకు నచ్చినవి. దేవుడు కూడా మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడండి ఆయన పిల్లలుగా ఉండడానికి, ఆయన రాజ్య నివాసులుగా ఉండడానికి. అంటే ఇప్పుడు మనం దేవుడికి మనం ఇష్టలుగా ఉన్నాం. దేవుడి పాత్ర అయిపోయింది, కానీ మన పాత్ర ఉంది. ఇప్పుడు మనం కూడా దేవుడిని ఇష్టపడాలి. దేవుడికి ఏది ఇష్టమో అది మనం కూడా తెలుసుకోవాలండి. దేవుడికి మనం ఎప్పుడు ఇష్టమే, కానీ ఈరోజు మనకి కూడా దేవుడు అంటే ఇష్టమేనా? దేవుడి లక్షణాలు అంటే ఇష్టపడుతున్నావా? దేవుడి యొక్క ఆజ్ఞలు అంటే ఇష్టపడుతున్నావా? ఎవరికి వాళ్ళమో మనం ఆలోచన చేసుకోవలసిన వారంగా ఉన్నామండి. కాబట్టి ఇక్కడ మొదటి మాట ఏం రాసుకోవాలంటే ఫలితం ఏంటి? ఇక్కడ సమాధానం. ఇక రెండవ ఫలితం ఏంటో చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుతామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్న మాట. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను, కాబట్టి నన్ను ఒంటరిగా ఆయన విడిచిపెట్టాడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు అని చెప్తున్నాడండి. నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కాబట్టి నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నాడు. అమ్మ, ఇక్కడ దేవుడికి ఇష్టమైన మనుషులకి కలిగే ఫలితం ఏంటండి? ఈ మాటను బట్టి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడై ఉంటాడు. ఇప్పుడు దేవుడు తోడై ఉండడం అంటే డైరెక్ట్ గా దేవుడే వచ్చి మన 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 ఇంట్లో టెస్ట్ వేసుకొని కూర్చోవడం కాదండి. అమ్మా, కొంతమందికి సంఘం తోడండి. ఏమండి, కొంతమందికి అసలు ఏ సంఘమో తెలియదు. వాళ్ళు ఏ సంఘానికి చెందిన వాళ్ళు కాగా ఉండరు. అలా ఉండకూడదండి. మనకు ఒక సంఘం తోడుండాలి, మనకు కొంతమంది సహోదరులు తోడుండాలి. సహోదరులు తోడుంటే ఎవరున్నట్టండి? దేవుడు తోడు, అంతేనండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఒంటరి వాళ్ళం కాదు. మన ప్రతాప్ గారికి మనందరం ఉన్నామండి. మనమే ఆయనకి తోడు. ఎవరిచ్చారండి ఆయనకి ఆ తోడు? దేవుడు ఇచ్చాడండి. ఎప్పుడు నేను ఒంటరివాడిని అని బాధపడుతుంటారు. నేను ఇప్పుడు ఇలా చచ్చిపోయినా ఎవరికి తెలియదండి అని అలా మాట్లాడుతుంటారు. ఎప్పుడు మనం అలా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదండి. మనం దేవుడికి ఇష్టలుగా ఉంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఒంటరిగా ఉన్నవాడు అంటండి దేవుడు ఒంటరిని చేయుడు. దేవుడు తోడునిస్తాడండి, తోడుగా ఉంటాడు. సంఘాన్ని తోడు, మన సహోదరులే మనకు తోడండి. ఇక మరొక వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 12:50 వచనంలో, మత్తయి సువార్త 12:50 వచనం అండి. అంటే ఇక్కడ సందర్భం, యేసుప్రభు దగ్గరికి తన తల్లి, సోదరిమణులు, సహోదరులు వచ్చారు. అప్పుడు యేసుప్రభుని బయటికి రమ్మంటుంటే యేసుప్రభు బయటికి వెళ్ళడం మానేసి వాక్యం వింటున్న శిష్యుల వైపు చేయి చాపి అప్పుడు మాట్లాడుతున్నాడండి.
సహోదరుడును నా సహోదరియు ఉమ్. తల్లియు అనేది. చూసారండి, అంటే ఇక్కడ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేసే వాళ్ళే నా సహోదరులు, నా సోదరీలు, నా తల్లి అన్నాడండి. అమ్మ, ఇప్పుడు యేసు ప్రభుతో మనకి సహోదరత్వం కావాలా వద్దా? కావాలా అక్కర్లేదండి? యేసు ప్రభు మనకు సహోదరుడు అవ్వాలంటే మనం ఏం చేయాలండి? ఆ తండ్రి చిత్తాన్ని చెయ్యాలి. తండ్రి చిత్తం లేకపోతే యేసు ప్రభుకి మనకు ఉన్న సంబంధం ఏంటండి? సృష్టికి సృష్టికర్తకు ఉన్న సంబంధం. తండ్రి చిత్త ప్రకారం చేస్తే యేసు ప్రభుకి మనకు ఉన్న సంబంధం ఏంటండి? సహోదరత్వం. ఏంటమ్మా? యేసు ప్రభు మనల్ని అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా అంగీకరిస్తాడట, తల్లిగా అంగీకరిస్తాడట మనల్ని. లేకపోతే ఆ బ్లడ్ రిలేషన్ అయినా అంగీకరించాడు యేసు ప్రభు. అర్థమైందండి? ఆయన ఎవరి కడుపును పుట్టాడో, ఎవరు తోడ పుట్టాడో వాళ్ళని అంగీకరించలేదు, ఎవరిని అంగీకరిస్తాను అన్నాడండి. నా తండ్రి చిత్త ప్రకారం చేస్తే వాళ్ళని అంగీకరిస్తాను అన్నాడండి. కాబట్టి ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటండి? యేసుక్రీస్తుతో సంబంధం అండి. క్రీస్తుతో సంబంధం, క్రీస్తుతో సంబంధం అండి. మనం దేవుడికి ఇష్టలుగా ఉంటే యేసుక్రీస్తుతో మన సంబంధం ఉంటుంది. మనం దేవుడికి ఇష్టలుగా లేకపోతే యేసుక్రీస్తుకి మనకి సంబంధం ఉండదండి. చివరగా మత్తయి సువార్త 7:21 చదువుతామండి. మత్తయి సువార్త 7:21. అందరికీ తెలిసిన వచనం, బాగా అందరికీ తెలుస్తుంది ఇది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమున నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే ప్రవేశించడు. ఆ దినమున అనేకులు నన్ను చూసి. చాలండి. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఊరకనే పెదాలతో ఏదో కొన్నిసార్లు జపం చేస్తుంటారు, ప్రభువా 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 అని. అండ్ కొంతమంది హల్లెలూయా 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 స్తోత్రం 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 అంటుంటారు. అలా ఊరికనే పెదాలతో మాట్లాడినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశించాం. ఎవరు ప్రవేశిస్తారో? నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళే ప్రవేశిస్తారో అని యేసుప్రభు చెప్పారండి. అంటే ఇక్కడ తండ్రి చిత్త ప్రకారం అంటే తండ్రి ఇష్ట ప్రకారం. తండ్రి ఇష్ట ప్రకారం మనం చేస్తే మనకు లాభం ఏంటండి? ఇక్కడ అండి పరలోక రాజ్యంలో ప్రవేశం అండి. పరలోకంలో ప్రవేశం. తండ్రి చిత్త ప్రకారం, తండ్రి ఇష్టానుసారంగా మనం బ్రతికితే మనకి 4 లాభాలు ఉన్నాయండి. సమాధానంగా ఉంటాం, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, క్రీస్తుతో సంబంధం మనకు ఉంటుంది, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అలా తండ్రి యొక్క ఇష్టాలు ఏంటండి? విరిగి నడిగిన మనసు కలిగి మనం ఉండడం. తండ్రికి ఏది ఇష్టం? మనం పరిశుద్ధులు అవ్వడం. తండ్రికి ఏది ఇష్టం అండి? సువార్థికులకి సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం, అది తండ్రికి ఇష్టం. అలా ఎవరైనా ఉన్నారా అంటే, హనోకు ఉన్నాడు తండ్రికి ఇష్టడుగా, దావీదు ఉన్నాడు, దానియేలు, యేసుక్రీస్తు. ఏంటండి వీళ్ళందరూ తండ్రికి ఇష్టలుగా బ్రతికారండి. మనలాగా రక్తమాంసాలు కలిగి శరీరంతో ఉండి స్వార్థపరులుగా బ్రతకకుండా తండ్రికి ఏది ఇష్టమో తెలుసుకొని వాటిని భూమి మీద వాళ్ళు కలిగి బ్రతికారు. కాబట్టి వాళ్ళందరూ విశ్వాస వీరులయ్యారు. ఇప్పుడు పరలోకానికి సిద్ధంగా ఉన్నారండి. మరి మన పాత్ర వచ్చింది. మనం ఈరోజు నేర్చుకున్నాం తండ్రికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో. మరి దేవుడికి ఇష్టం లేనివన్నీ మనం కూడా వదులుకుంటూ దినదినం రోజు రోజుకి తండ్రికి ఏది ఇష్టమో నేర్చుకుంటూ ఆ ప్రకారము ఒక్కొక్కటిగా మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇవన్నీ మనం చేయగలిగేవా, చేయలేనివండి ఏమండి? ఇవన్నీ మనం చేయగలిగేవే. ఇవన్నీ చేస్తే మన కుటుంబం ఆనందంగా ఉంటుందండి. మన పిల్లలు ఆనందంగా ఉంటారండి. కలహాలు లేని కుటుంబంగా ఉంటుంది, సమస్యలు లేని కుటుంబంగా ఉంటుంది, సమాధానంగా ఉంటాం. మనం భౌతికంగా బాగుంటాం, ఆత్మీయంగా కూడా బాగుంటాం. తండ్రి చిత్త ప్రకారం మనందరం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యమని మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తాం.